స్వీట్ తినాలనిపించినప్పుడు సొరకాయతో ఇలా పాయసాన్ని చేసుకొని సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇందుకోసము సొరకాయని తీసుకొని పీల్ తీసి పీసెస్ గా కట్ చేసుకొని విత్తనాల పాటును తీసుకోవాలి. సన్నగా తురుముకొని వాటర్ నంతటిని పిండేసుకోవాలి. ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్ లో వాటర్ వేసి కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. స్టవ్ మీద కడాయిని పెట్టి 2 స్పూన్ల నెయ్యిని వేసి ఇష్టం ఉన్న డ్రై ఫ్రూట్లను వేసి వేపుకొని పక్కన ఉంచుకోవాలి. ఈ నేతిలోకి సొరకాయ తురుముని వేసి 5 నిమిషాలు వేయించిన తర్వాత కాస్త వాటర్ ని వేసి ఎవాపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకొని పక్కన ఉంచుకోవాలి. ఒక పాత్రలో లీటర్ పాలను వేసి అవి హాఫ్ అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత వేయించుకున్న సొరకాయ తురుమును కార్న్ ఫ్లోర్ వాటర్ ని వేసి కలుపుకోవాలి. జీడిపప్పు బాదం పప్పు పౌడర్ ని కూడా వేసుకొని లమ్స్ లేకుండా కలుపుకోవాలి. 5 నిమిషాలు ఉడికిన తర్వాత 1 కప్పు కండెన్స్ మిల్క్, 1/2 కప్పు షుగర్, ఫుడ్ కలర్ ని వేసుకొని చిక్కపడేంత వరకు ఉడికించుకొని దించే ముందు ఇలాచీ పౌడర్ ని డ్రై ఫ్రూట్లను వేసుకోవాలి.